ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అని చెప్తున్నాడు. ప్రియులారా, మనం లాస్ట్ వీడియోలో ఫలం గురించి చూసినాం. ఫలము అంటే ఏమేమనేది మీరు లాస్ట్ వీడియోలో చూడండి. మరి ఫలములో ఉన్న గుణములని దాని టైటిల్స్ పెట్టాను, మీరు ఆ వీడియో చూడండి. ఫలం అంటే ఏమిటి అనేది మనకు దేవుడు తెలియజేసిన మాటలు అక్కడ ఉంటాయి. ఈరోజు ఏమిటంటే నిరభ్యంతరముగా అనే మాట పైన ఈ వీడియోని చూడబోతున్నాం. ప్రియులారా, దేవుడైన యెహోవా మరియు ఈ తోట చెట్లున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అంటున్నాడు. నిరభ్యంతరం అంటే ఏమాత్రం నువ్వు భయపడకూడదు, సందేహించకూడదు, అనుమానపడకూడదు, ఎవరు కూడా నిన్ను ఏమన్నా అంటారేమని నువ్వు సిగ్గుపడకూడదు. ఎందుకంటే ఈ తోట అంతా కూడా నీకే ఇచ్చినాను. ఈ తోట చెట్లు ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరముగా తిను అని సృష్టికర్త అయిన దేవుడు మొదటి మనుషుడైన ఆదంకు చెప్పాడు. పిల్లల కనుక ఆదంకు నిరభ్యంతరం అంటే ఏమాత్రం కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ఏదోని తోటలో